ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్టిచ్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నా ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్‌ని డీటెయిల్‌గా పార్ట్స్‌గా అయితే అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. లింక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనము ఫస్ట్ మెయిన్ క్లాత్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు మెయిన్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నీట్‌గా స్టీమ్ ఐరన్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్లోజ్డ్ అయితే క్లోజ్డ్ సైడ్ వైపుకి బ్యాక్ పార్ట్‌ని పెట్టుకోండి. ఫ్రంట్ క్లోజ్డ్ అయితే క్లోజ్డ్ సైడ్ వైపుకి ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసుకోండి. సో ఓపెన్స్ ఉన్నది ఎటువైపుకి పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. సో మీకు క్లాత్ అడ్జస్ట్ అయ్యే విధంగా ప్యాటర్న్ని చూసుకొని నీట్గా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా స్టీమ్ ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా నీట్గా ఐరన్ చేసుకొని కట్ టు కట్ చేసుకోవాలి. అంటే మనకి 1 or 2 పాయింట్ కూడా అటు ఇటు అవ్వకుండా ఎగ్జాక్ట్గా నీట్గా ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోండి. ఒకవేళ క్లాత్ జరుగుతుంది అనుకునే వాళ్ళు నీట్గా క్లాత్కి బేబీ పిన్స్ని సెక్యూర్ చేసుకొని కట్ టు కట్ అయితే మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నార్మల్గా నేను ఫ్రంట్ పార్ట్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు వేస్ట్ క్లాత్ మీద కట్ చేసుకున్న తర్వాత మనకి కంపల్సరీగా ప్రిన్సెస్ కట్ ఎక్కడైతే జాయిన్ చేస్తామో దానికి 1/2 ఇంచ్ మార్జిన్ చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకున్నాను. సేమ్ మీరు కూడా ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద కానీ లేదంటే నార్మల్గా పేపర్ మీద కట్ చేసుకున్న వాళ్ళైనా సరే ఫస్ట్ మనం మెయిన్ లైనింగ్ క్లాత్ మీద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చూసుకొని కట్ చేసుకోండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకునేటప్పుడు కట్ టు కట్ పెట్టి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఇక్కడ జస్ట్ ఒక పార్ట్ మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను. కంప్లీట్గా మీరు అన్ని పార్ట్స్ని అలాగే డీటెయిల్గా కట్ చేసేసుకోండి. చూడండి, ఇక నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ని ఇలా నీట్గా కట్ టు కట్ అయితే కట్ చేసుకున్నాను. జస్ట్ హ్యాండ్స్ మాత్రము మనకి లైనింగ్ క్లాత్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ ఇలా నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. బ్యాక్ క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేశాను. అలాగే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక్క స్టిచ్ కూడా కనిపించదు. కింద మనకి బ్యాక్ సైడ్ హెమ్మింగ్ వేసే పని కూడా లేదు. జస్ట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూడండి. ఇలా స్టిచ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి డబల్ ఫోల్డ్ మీద అప్ టు 15 ఇంచెస్ వరకు అయితే ఉండాలి. సో ఇలా డబల్ ఫోల్డ్ మీద 15 ఇంచెస్ తీసుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. కింద ఒక అప్ టు 3 ఇంచెస్ వరకు వదిలేసిన తర్వాత చూడండి దాని మీద నీట్గా మనం ఏదైతే ముందు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నామో అది నీట్గా ప్లేస్ చేసుకొని ఇలా డాట్స్గా మార్క్ చేసుకొని నెక్స్ట్ షేప్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పెడుతుండేలాగా కంప్లీట్గా ఇలా కొంచెం డిస్టెన్స్లో ఇలా టేప్ని పెట్టుకుంటూ కంప్లీట్ రౌండ్ అయితే నీట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, సో ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేయకూడదు. జస్ట్ ఒక 1 ఇంచ్ పక్కన 3 లైన్స్ మాత్రమే తీసుకోవాలి. ఇది ఎందుకు అనేది కూడా ఫిక్స్డ్గా డీటెయిల్గా చెప్తాను. ఇలా జస్ట్ 1 ఇంచ్ తర్వాత 3 లైన్స్ మాత్రం ఇలా నెక్ చుట్టూ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మనము డబల్ ఫోల్డ్ మీద మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అది నీట్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పేపర్ కదులుతుంది అనుకున్న వాళ్ళు ఫస్ట్ నీట్గా బేబీ పిన్స్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నది జస్ట్ మనకి ఒక సైడ్ వైపుకే ఉంది కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇలా రాంగ్ సైడ్ వైపుకి మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మనం కింద ఏదైతే ముందు మార్కింగ్ చేసుకున్నామో అది మనకి పర్ఫెక్ట్గా విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఏదైతే మార్కింగ్ కనిపిస్తుందో సేమ్ అదే మార్కింగ్ మీద ఇంకొకసారి మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఏదైనా ఒక పార్ట్ తీసుకొని ఫస్ట్ లైనింగ్ పెట్టేసుకోవాలి. లైనింగ్ మీద వచ్చేసి మనకి ఒరిజినల్ రైట్ సైడ్ ఉండాలి, కిందికి వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. చూడండి రాంగ్ సైడ్ ఒరిజినల్ మీద వచ్చేసి లైనింగ్ ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం క్యాన్వాస్ పేపర్ని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, సో అది ఒక సైడ్ది తీసుకోవాలి. మనకి ఏదైతే డాట్స్ లాగా ఉంటుందో అది వచ్చేసి మనకి లైనింగ్ మీద ఉండేలాగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నీట్గా స్టీమ్ ఐరన్ అయితే చేసుకోవాలి. ఇలా మనం స్టీమ్ ఐరన్తో నీట్గా చేసుకుంటే మనకి ఆ పేపర్ అనేది
క్లాత్కి బాగా స్టిక్ అయిపోతుంది. కంపల్సరీగా క్యాన్వాస్ పేపర్ అనేది పర్ఫెక్ట్గా నెక్ దగ్గరనే ప్లేస్ చేసుకోవాలి. మనకి 1 or 2 పాయింట్స్ కూడా అటు ఇటు ప్లేస్ చేసుకోకూడదు. పర్ఫెక్ట్గా నీట్గా రౌండ్కి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత స్టీమ్ అయిన అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ముందు క్యాన్వాస్ పేపర్ మీద ఏదైతే 3 లైన్స్ మార్క్ చేసుకున్నామో సో ఆ మార్కింగ్ మీద ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనము క్యాన్వాస్ పేపర్ని ఐరన్ చేసినా కూడా నాకు క్లాత్ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ అవ్వలేదు. కొన్ని డూప్లికేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా మీ దగ్గర ఉండే క్యాన్వాస్ పేపర్స్ కూడా స్టిక్ అవ్వకపోతే ఫస్ట్ మీరు బేబీ పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఏదైతే మనకి పేపర్ ఎక్స్ట్రాగా ఉందో ఫస్ట్ అది కట్ చేసేసుకోండి. ఇక్కడ మనము 3 పాయింట్స్ మార్జిన్తో అయితే స్టిచ్ చేస్తాం కదా, సో మనకి అంత మార్జిన్ లోపల అవసరం లేదు. తక్కువ మార్జిన్ ఉంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో అందుకోసం నేను ఇక్కడ జస్ట్ ఒక 1 or 2 పాయింట్స్ పెట్టేసుకొని ఎక్స్ట్రా మార్జిన్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బయటి వైపుకు చక్కగా కనిపిస్తుంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కంపల్సరీగా కట్స్ అనేవి పెట్టుకోవాలి క్లాత్కి. ఇలా మనం దగ్గరగా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట. సో అందుకోసం ఇలా నీట్గా కట్స్ పెట్టుకోండి, థ్రెడ్ కట్ కాకుండా. సో ఇలా నీట్గా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఖర్చు వచ్చేసి మనకు రైట్ సైడ్ వైపుకే ఉండాలి. జస్ట్ దాని మీదకి మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ముందుకి ప్లేస్ చేసుకొని ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకుండా జస్ట్ లైనింగ్ మీద ఒక 1 పాయింట్ డిస్టెన్స్తో కంప్లీట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా నీట్గా అయితే స్టిచ్ చేసేసుకోండి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందే స్టీమ్ ఐరన్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టర్న్ చేసేసుకొని క్లాత్ని మనం నెక్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు జస్ట్ 3 లైన్స్ మాత్రమే స్టిచ్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఇలా టర్న్ చేసినప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది లైనింగ్ కంటే. సో మీరు సేమ్ అదే మార్జిన్ని చూసుకుంటూ మనకి లైనింగ్ వచ్చేసి 1 పాయింట్ తక్కువ ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మనము కటింగ్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ తీసుకున్నాం, 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా 1 పాయింట్ చూసుకుంటూ 1/2 ఇంచ్ మార్జిన్తో కింద నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ అయితే కట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకి మార్జిన్ ఉంటేనే కింద మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కట్స్ మాత్రమే పెట్టేసుకోండి. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనకి లైనింగ్ వచ్చేసి రైట్ సైడ్ వైపుకే ఉంటుంది ఖర్చు మొత్తము. జస్ట్ లైనింగ్ మాత్రమే ఇక్కడ ఖర్చు వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడకుండా జస్ట్ లైనింగ్ మీదనే స్టిచ్ పడేలాగా ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది చక్కగా అణిగిపోతుంది. మనకి లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేసేదనమాట. సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి హెమ్మింగ్ చేసే పని కూడా లేకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు కంపల్సరీగా మనము స్టీమ్ ఐరన్ అయితే చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఐరనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రొఫెషనల్గా నేర్చుకునేటప్పుడు. సో కంప్లీట్గా నీట్గా ఐరన్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ వైపుది కూడా మీరు స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూపించడం లేదు. ఇక్కడ నీట్గా సైడ్స్ అనేటివి ఈక్వల్గా ఇలా నెక్ దగ్గర నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు మనకి ఏదైతే లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఎక్స్ట్రాగా కనిపిస్తుందో అది మాత్రమే నీట్గా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కట్ చేయకూడదు. జస్ట్ చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మినీ పాయింట్స్ మాత్రమే ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 పార్ట్స్ మనకి ఈక్వల్గా లెవెలప్ రావాలి అన్నమాట. ఇలా చాలా జాగ్రత్తగా నీట్గా అయితే కట్ చేసేసుకోండి. మనం 2 పార్ట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూద్దాం. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక్క స్టిచ్ కూడా లేదు. సో ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ అయితే చూద్దాం. స్టే ట్యూన్ టు మైతెస్ సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్.